వావ్! టమాటా ఎగ్స్ కర్రీకి ఇలా చక్కగా టమాటాను ఉడికించుకోవాలి. వావ్! కాసింత ఎసరు పోసుకొని ఇప్పుడు కట్ చేసుకున్న ఎగ్స్ని, బాయిల్డ్ ఎగ్స్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలన్నమాట. ఇలా వావ్! సూపర్. ఇలా సింపుల్గా టమాటా ఎగ్ కర్రీని చేసుకోవచ్చు అనమాట. కానీ మట్టి పాత్రలో చేసుకుంటే ఇంకా చాలా టేస్ట్ వస్తుంది. సూపర్. 3 ఎగ్స్ని కట్ చేసుకొని ఇలా వేసుకుంటే సూపర్ టేస్ట్ వస్తుంది. సో కాసేపట్లో టమాటా ఎగ్ కర్రీ రెడీ అవుతుంది అనమాట. సో కాసేపు ఉడకనిద్దాం చక్కగా. ఒక 5 minutes ఉడికితే చాలా చక్కగా టమాటా ఎగ్ కర్రీ రెడీ అవుతుంది అనమాట. తిప్పే ఒకసారి అలా చక్కగా తిప్పేసుకోవాలి. వా సూపర్. రైట్, చాలా బాగా స్పైసీగా కనిపిస్తున్నాయి ఎగ్స్. వా టమాటాలో ఈ బాయిల్డ్ ఎగ్స్ని వేసుకుంటే ఆ టేస్టే వేరు. ఆహా, చాలా చక్కగా ఉడుకుతుంది. ఇక కట్టెల పొయ్యి మీద అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఆ టేస్టే వేరుంటుంది అనమాట. మటన్ కానీ, చికెన్ కానీ, ఇలా కోడిగుడ్ల కర్రీ కానీ, ఏదైనా కర్రీ కానీ చక్కగా వండుకుంటే యమ్మ టేస్ట్ వస్తుంది. సో చూడండి ఎంత బాగా ఉడుకుతున్నాయో.